గారు ఈరోజు మనతో సరదాగా మన యొక్క చిన్ననాటి సంగతుల నుండి వారు ఏ విధంగా ప్రాక్టీస్లోకి వచ్చారు, ఎటువంటి అనుభవాన్ని గడించారు అనే విషయాలన్నీ కూడా మనతో పంచుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వారిని కలవడానికి వారి ఇంటికి వచ్చాం. మనం ఇక్కడ కలవబోతున్నాం. నా పేరు జవహర్ అలీ, అడ్వకేట్. ఈరోజు మేము సీనియర్ స్వీట్ మెమరీస్ అనే కార్యక్రమంలో భాగంగా మిమ్మల్ని కలవడానికి వచ్చాం సార్. ఈ యొక్క కార్యక్రమంలో మేము మీ యొక్క చిన్ననాటి నుంచి మీ జ్ఞాపకాలు, మీ అనుభూతులు, మీ ప్రాక్టీస్లో ఏ విధంగా అచీవ్ అయ్యారు, మీ జూనియర్స్కి మీరు ఇచ్చే సలహాలు మొదలైనటువంటి కార్యక్రమ విషయాల్ని మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మొదటగా మమ్మల్ని మేము పరిచయం చేసుకుంటాం. నా పేరు శ్రీలక్ష్మి, ఈవిడ సరోజిని గారు, శ్రీనివాస్ గారు, తను రాజేష్, రామారెడ్డి గారు. కాకినాడ బార్ అసోసియేషన్లో స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా ఉన్నటువంటి సునీల్ కాంత్ గారు ఈ ప్రోగ్రామ్కి డైరెక్టర్గా, అదేవిధంగా యేసుబాబు గారు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. ఇది మా పరిచయాలు. మీరు మీ తల్లిదండ్రుల గురించి, మీ బాల్యం గురించి. ఒకటి కార్యక్రమం చేయాలనే ఆలోచన మీకు రావడం, బార్ అసోసియేషన్ తరఫున సాంస్కృతిక విభాగం నుంచి ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తూ కేవలం మెసేజ్ ఒక ఎంటర్టైన్మెంట్ రూపంలో కాకుండా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా మంచి కాన్సెప్ట్తో ముందుకు వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నాను. మనస్ఫూర్తిగా బార్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు. ఇది చాలా మంచి కాన్సెప్టే. ఈ కాన్సెప్ట్ ద్వారా సీనియర్లని పరిచయం చేసుకునే ద్వారా వారి యొక్క జీవితాలను అనుభవాలుగా, వారి అనుభవాలని తెలుసుకోవడం ద్వారా మనం రాబోయే కాలంలో, రాబోయే తరాలు ఏ విధంగా వృత్తిలో కానీ, వ్యక్తిగతంగా కానీ, సామాజికంగా కానీ ఏ విధంగా ఎదగాలి అన్నటువంటి ఆలోచన ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీరు చాలా మంచి కాన్సెప్ట్ ఇది. ఈ విషయంలో నా గురించి మీరు ప్రత్యేకంగా అడుగుతున్నారు కాబట్టి నేను ఈ న్యాయవాద వృత్తిలోకి వస్తానని నేను అనుకోలేదు. న్యాయవాద వృత్తి అనుకోని పరిస్థితుల్లో నేను లా చదివాను. నేను కేవలం BA తోటే చదువు పూర్తి ఆపేసి వ్యాపారాలు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఉన్నాను. బోట్ ఫిషింగ్ 4 బోట్లు ఉండేవి నాకు. ఆ వ్యాపారంలో ఉండేవాడిని. అంతేకాకుండా విద్యార్థి దశ నుంచి కూడా చాలా చిల్లర తిరుగుతూ, రౌడిజంలు చేస్తూ ఏదో రకమైన జీవితాన్ని గడిపేవాళ్ళం. అప్పుడు అనుకోకుండా డిగ్రీ పూర్తి చేసినప్పుడు మాకు డిగ్రీలో సర్టిఫికెట్లు కూడా సరైన సర్టిఫికెట్లు, మా కాండక్ట్ విషయంలో సర్టిఫికెట్ బ్యాడ్ అని ఇస్తే దాన్ని పోగొట్టుకోవడం కోసం ఎట్టి పరిస్థితుల్లో ఫర్దర్ స్టడీస్కి వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలనే ఉద్దేశంతో నేను లాకు ప్రిఫర్ చేసి లాలోకి వచ్చాను. సార్, మీరు 1 to 5th క్లాస్ ఎక్కడ చదివారు? 1 నుంచి 5. నేను పుట్టింది మదనపల్లి, రాయలసీమ. మదనపల్లిలో పుట్టాను నేను. 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి తెలంగాణలో చదువుకున్నాం. డిండి, జగిత్యాల ఆ ఏరియాలో చదివాను. 3వ తరగతి నుంచి 8వ తరగతి దాకా బాపట్లలో చదువుకున్నాం. బాపట్ల అంటే తెలుసు కదా. ఆ తర్వాత 9వ తరగతి నుంచి కాకినాడ వచ్చేసాం. కాకినాడ వచ్చిన తర్వాత 9 నుంచి డిగ్రీ పూర్తయ్యేదాకా ఇంటర్మీడియట్, డిగ్రీ అంతా కాకినాడలోనే చదివాను. నేను 9వ తరగతి నుంచి డిగ్రీ పూర్తయ్యేదాకా కూడా చదువుకునేటప్పుడు నేను, ఏలూరు సుబ్రహ్మణ్యం క్లాస్మేట్స్, బెంచ్మేట్స్, ఒకే కంచం ఒకే మంచం. ఆ విధంగా ఇక్కడే చదువుకున్నాను. ఆ తర్వాత లా చదవడం నా పరిస్థితి ఒకటే, వాడి పరిస్థితి ఒకటే. వాడు జబల్పూర్ వెళ్ళిపోయాడు లా చదవడానికి. నేను ఆంధ్ర యూనివర్సిటీలో నైట్ కాలేజీలో సీట్ జాయిన్ అయ్యాను. అప్పుడు ఎవరో రిట్ ఫైల్ చేయడం వల్ల
అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో సీటు రిజెక్ట్ అయిపోతుంటే గుంటూరు ఏసీ కాలేజీలో వెళ్ళి జాయిన్ అయ్యాను. గుంటూరులో లా చేశాను. మీ తల్లిదండ్రులకి మీరు ఎన్నో సంతానం? మా ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలు? మొత్తం మేము 10 మంది సంతానం. కొడుకుల్లో నేను రెండో వాడిని. 6 కొడుకుల్లో మేము, 4 అక్క చెల్లెలు. నాన్నగారు ఏం మా చేసేవారు? నాన్నగారు ఫిషరీస్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ చేసి రిటైర్ గవర్నమెంట్ ఉద్యోగం. అమ్మగారండి? మా అమ్మగారు హౌస్ వైఫే. ఆవిడ నేను ఇంకా ప్రాక్టీస్ నల్లకోట వేయకముందే అదే సంవత్సరంలో నేను లా పూర్తి చేసే సమయంలోనే చనిపోయారు. ఏలూరులో మా నాన్నగారు పనిచేస్తున్నారు. ఇంకా ఈ ప్రాక్టీస్లకి లాలోకి వచ్చేటప్పటికి చాలా ఎలా ఉంటుందో ఏంటో జీవితం అనుకున్నాం, కానీ ఈ వృత్తిని మనసారా ప్రేమించి ఈ వృత్తిలోకి వచ్చాను. లా ప్రాక్టీస్ చేయాలి, లాయర్గా ఉండాలి. నాకు మా మామయ్య ఒక ఆయన ఉండేవారు, మా మేనమామ అవుతారు. ఆయన అంటే ఊరికి వారికి మాకు అది ఏ విధంగా ఇది లేదు. కాకపోతే మా మామయ్య ఆయన ఏపీపీగా ఉండేవారు. ఏపీపీగా ఉంటే వారింటికి డిఎస్పీలు ఎస్పీలు కూడా వచ్చేవారు. ఆ రోజుల్లో పోలీసులు అందరూ భయపడేవారు. అది చూసి, ఆ దర్జాది చూసి, అంటే ప్లేడర్లుగా ఉన్నవాళ్ళు కూడా పోలీసుల మీద పవర్ చూపించవచ్చు అన్నటువంటి ఆలోచన వచ్చి, అది చిన్నప్పుడు అదొక ఆలోచన అని ఆయన కోర్టుతోటే నేను ప్రాక్టీస్లోకి వచ్చాను. ఆయన ఎవరో కాదు, జిఎం భాషా ఇఫ్తిఖర్ మెహమూద్ వాళ్ళ ఫాదరు. ఆయన మా మేనమామ అవుతాడు. అంటే నాకు ఎవరు ప్రాక్టీస్ ఇవ్వలేదు, నా కుటుంబంలో ఎవరు లాయర్లు లేరు. నేను ఒక చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నేను లాయర్గా ప్రాక్టీస్లోకి వచ్చే నాటికి నాకు ఒక కుర్చీ కానీ, ఒక బల్ల కానీ, ఒక కోటు కొనుక్కునే స్తోమత కూడా లేదు. నా సీనియర్ దగ్గర నేను జాయిన్ అయ్యి, సీనియర్ సార్ మహమ్మద్ అహ్మద్ అలీ గారు అంటే ఫస్ట్ సీనియర్ నాకు ఎంఎం షరీఫ్ గారు. ఆయన దగ్గర 6 నెలల పాటు చేశాను ప్రాక్టీస్. చేసిన తర్వాత 6 నెలల పాటు చేసిన తర్వాత నేను ఎంఏ అలీ గారి దగ్గర జాయిన్ అయ్యి ఆయన దగ్గర 3 సంవత్సరాలు చేశాను. మొత్తం 3 సంవత్సరాల తర్వాత ఇండిపెండెంట్ ప్రాక్టీస్ పెట్టుకున్నాను. నేను ఏ పరిస్థితుల్లో ప్రాక్టీస్లోకి వచ్చానంటే చాలా స్ట్రగుల్తో వచ్చాను. ఆ రోజుల్లో రోజుకి 15 రూపాయలు 20 రూపాయలు మా ఇన్కమ్ ఉండేది. నాతో పాటు బాలయోగి, రామకృష్ణుడు, మా అందరికి కూడా ప్రాక్టీస్లో మేము 15-20 రోజుకి 20-30 రూపాయలు సంపాదించుకునేవాళ్ళు. అదే పెద్ద సంపాదన. ఆ రకంగా నెలకి నేను వేరే కాపురం పెట్టి వేరే ఇల్లు తీసుకుని 250 రూపాయలు అద్దె ఉన్న రోజుల్లో నా సంపాదన కూడా నెలకి 250 ఉండేది. అయినా వేరే ఇల్లు తీసుకుని ఉన్నాను. నేను ఈ వృత్తిలోకి వచ్చే సమయానికి నాకు వివాహం అయిపోయింది. నా కొడుకుతో ఈ వృత్తిలోకి వచ్చాను. చాలా కష్టపడ్డాను, చాలా బాధలు పడ్డాను, ఆర్థికంగా కూడా చాలా బాధలు పడ్డాను. ఈ ప్రతిరోజు నేను ఆఫీస్కి వెళ్తే ఉదయం పూట అంటే కష్టపడి ఈ వృత్తిని నమ్ముకుని, ఈ వృత్తిని ప్రేమిస్తూ, ఈ వృత్తి ద్వారా మనం పైకి రావచ్చు అనే ధైర్యం ఉంటే ఎవడైనా పైకి వస్తాడు. కాకపోతే దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, స్టెబిలిటీ ఉండాలి. నేను మా సీనియర్ ఆఫీస్కి ఉదయం ప్రాంతీయ వార్తలు వచ్చేటప్పుడు ఆఫీస్కి వెళ్ళేవాడిని, అక్కడే ఉండేవాడిని. ఆఫీస్ అయిపోయిన తర్వాత కోర్టుకి వెళ్ళేటప్పుడు రోజుకి కనీసం 150-200 రికార్డులు ఉండేవి మా ఆఫీస్లో. అలీ గారు అన్ని రికార్డులు పట్టుకొని కోర్టుకి వెళ్ళేవాడు. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం అడగాలి ఏమీ ఆయన చెప్పేవారు కాదు. ప్రతిదీ కూడా గుమస్తాల దగ్గర తెలుసుకుని నేర్చుకునేవాడిని, లేదంటే వేరే సీనియర్లను కూడా అడిగి తెలుసుకునేవాడిని. సివిల్ మ్యాటర్లు కూడా ఉండేవి గురువుగారి దగ్గర. ఎక్సైజ్ మ్యాటర్స్లో మేము జిల్లా మొత్తం మాదే టాప్. ఆ సివిల్ మ్యాటర్స్కి ఏం చేయాలి, రిటర్న్ స్టేట్మెంట్ ఎలా రాయాలి, ఎలా పూర్తి చేయాలి అన్న అనుమానం వచ్చినప్పుడు కాకినాడ బార్లో ఉన్నటువంటి ఒక మంచి గొప్ప సాంప్రదాయం, పెద్ద పెద్ద సీనియర్లు కాకినాడలో, మనం ఎవరన్నా జూనియర్లు వెళ్ళి నాకు ఈ డౌట్ ఉంది సార్, ఈ స్టేట్మెంట్ రాయాలి, కౌంటర్ రాయాలి,
ఇందులో రిపోర్ట్ వేయాలి, ఏం చేయమంటారని అడిగితే ఆఫీస్కి రా చెప్తామని చెప్పి కూర్చోబెట్టి చెప్పేవారు. ప్రధానంగా నేను కృష్ణబ్రహ్మం గారి ఆఫీస్కి తెల్లారుజామున 4 గంటలకు వెళ్ళేవాడిని. ఆయన తెల్లారుజామున 4 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఆయన నాకు ప్లేట్లు కానీ రిటర్న్ స్టేట్మెంట్ కానీ కౌంటర్లు కానీ డిక్టేట్ చేసేవారు. చేసి అవన్నీ రెడీ చేసుకుని నేను తెచ్చి పెట్టుకునేవాడిని. మా గురువుగారితో చెప్పాడు, నేను రాయించుకొచ్చేసాను స్టేట్మెంటు, వేసేద్దాం ఇవాళ రేపు వేసేద్దాం. ఆ రకంగా సివిల్ వర్క్ అటు క్రిమినల్ వర్క్ ఇంకా నేను నీళ్ళల్లో తోసిస్తే ఏ విధంగా ఈత కొట్టుకుంటూ మనం నేర్చుకుంటామో అలాగే క్రిమినల్ వర్క్ నేర్చుకుంటూ ఇలా పైకి రావడం జరిగింది. 3 సంవత్సరాలు ఎంత కష్టపడ్డానంటే మా గురువు గారు నన్ను తిట్టేవారు. ఏమంటే నీకు అంత ఊరిపోయింటారా బాబు, ఆ పార్టీలతో అంతంతసేపు కూర్చొని ఎలా మాట్లాడుతున్నావు, వాళ్ళు విసిగించేస్తున్నారు కదా, నువ్వు ఎందుకు వాళ్ళతో అంత బాధపడుతున్నాను. వాళ్ళు ఆఫీస్ అంతా కూడా నా మాట మీదే ఉండేది. మా క్లయింట్లు ఎంతమంది ఉండేవారు ఆయన దగ్గర, అందరూ క్లయింట్లందరూ నేనంటేనే ఎక్కువ పర్లేదండి, అలీ గారు చెన్నాలి గారు ఉన్నారు కదా ఆయన చూసుకుంటారు అని ఎవరట. ఆ రకంగా ఆ డామినేషన్ ఎలా రాగలిగిందంటే మనం కష్టపడిన దాన్ని బట్టి. ఆ సీనియర్ కూడా ఎంకరేజ్ చేసేవారు. దేవుడి దేవాల 85లో నేను ఇండిపెండెంట్ ఆఫీస్ పెట్టాను. నా ఆఫీస్ ఓపెన్ చేసింది కూడా నా అలీ గారు సీనియర్ చేత పిలిపించి ఆయన చేత రిబ్బన్ కట్ చేయించుకున్నాను. నేను బయటకు వచ్చే నాటికే నాకు సొంతంగా 100 రికార్డులు ఉన్నాయి. నాకు సొంతంగా 100 రికార్డులు ఉంటాయంటే అంటే ప్రైవేట్ పార్టీల రికార్డులు కాదు. నేను ఆయన ఆఫీస్లో ఉండగానే 3 ఇన్సూరెన్స్ కంపెనీలకి ప్యానెల్ అడ్వకేట్ అయ్యాను. 3 ఇన్సూరెన్స్ అసలు కాకినాడలో మోటార్ వెహికల్స్ కేసులు ట్రిబ్యునల్ కేసులకి మొట్టమొదటి కంపెనీ అడ్వకేట్ నేనే, 3 కంపెనీల అడ్వకేట్ కూడా నేనే. ఆ సమయంలో నాకు 100 రికార్డులు ఆయన ఆఫీస్లో ఉండగానే వచ్చేసాయి. అప్పుడు ఆ 100 రికార్డులతోటి బయటకు వచ్చి ఆయన చేతి రిబ్బన్ కట్ చేయించి ఆఫీస్ ఓపెన్ చేయించుకున్నాను. ఆ తర్వాత నుంచి నా దగ్గర జూనియర్లు చాలామంది వచ్చారు. టోటల్గా ఇప్పటికి 36 సంవత్సరాలు అయింది ఇండిపెండెంట్గా పెట్టుకుని. ఇప్పటికీ నా దగ్గర జూనియర్లుగా ఉన్నవాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ లాలో ఉన్నారు, జడ్జీలుగా ఉన్నారు, రైల్వే స్టేషన్ మాస్టర్లు ఉన్నారు, ఇలా రకరకాల చోట సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, జడ్జీలుగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వేరే చోట్లకి ప్రాక్టీస్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అంతా కలిపితే మొత్తం 95 మంది దాకా నా దగ్గర జూనియర్లు ఉన్నారు. నా ఆఫీస్ నుంచి వెళ్ళిన జూనియర్లు నా దగ్గర నుంచి మళ్ళీ నా జూనియర్లు వాళ్ళ ఆఫీసులు పెట్టుకున్నారు. నా ఆఫీస్ యొక్క సాంప్రదాయ ప్రకారం నా ఆఫీసు జూనియర్ల ఆఫీసులు కూడా నేనే ఇనాగ్రేట్ చేశాను. అలాగా చాలామంది జూనియర్ ఇప్పుడు కాకినాడలో వంకాయల శ్రీరామూర్తి కానీ, కేవీఎస్ఎన్ మూర్తి కానీ, సింగ్ కానీ, ఇక చాలామంది జూనియర్లు నేనే. ఇప్పుడు మా రామేశ్వరం సీను కానీ, శ్రీను ఉన్నాడు, వీళ్ళు ప్రెసిడెంట్ ఉన్నారు కదా కొట్టికలపూడి శ్రీనివాస్. కొట్టికలపూడి శ్రీనివాస్ నా ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు, కానీ నేను నా సీనియర్ దగ్గర నుంచి ఆయన కట్టలు తెచ్చుకోలేదు, కానీ నా జూనియర్లకు మాత్రం ఆఫీసులు పెట్టుకునేటప్పుడు పుస్తకాలు కట్టలు కూడా ఇచ్చాను. నేను మా కొట్టికలపూడి శ్రీనివాస్ బయటకు వెళ్ళేటప్పుడు 300 రికార్డులు నా ఆఫీస్లో నుంచి తనకి ఇచ్చేది. అంటే తనకి టచ్లో ఉండే రికార్డులు, అంటే తన తాలూకు తను తెచ్చిన రికార్డులు, తన బంధువుల రికార్డులు, తన ద్వారా వచ్చిన కేసాలు ఉంటే తీసి అవి ఒక 300 రికార్డులు తీసుకుని వెళ్ళి ఇచ్చి తన ఆఫీస్ ఓపెన్ చేసి. సార్, ఇప్పుడు మీ గురువుగారు మిమ్మల్ని అన్నారు కదా, బాబోయ్ నీకు ఎంత ఓపిక ఉందిరా బాబు అని. అలాగా మీ జూనియర్స్లో మీకు వీడు చాలా ఓపికగా చేస్తున్నాడు అని అనిపించిన జూనియర్ ఎవరైనా ఉన్నారా? ఈ 96 మందిలో బాగా ఓపికగా చేసి మీ మెప్పుకోల్ని, అంటే మీరు బయటికి ఎక్స్ప్రెస్ చేయకపోయినా వీడు చాలా బాగా కష్టపడుతున్నాడు అని చెప్తున్నటువంటి అందులో కొంచెం. నాకు జే శ్రీనివాస్ అని ఒక జూనియర్ ఉండేవాడు. నేను మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ అయ్యాను, 12 సంవత్సరాలు చేశాను. మొత్తం రాష్ట్రంలో ఎవడో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీకి కంటిన్యూస్గా 12 సంవత్సరాలు చేసిన అడ్వకేట్ ఎవడూ లేడు. నేను 12 సంవత్సరాలు వరుసగా చేశాను. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్నే, తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా నేనే. అలాగా గవర్నమెంట్లు మారినా నన్ను కంటిన్యూ చేయాల్సి వచ్చింది నాకున్న వర్క్ని బట్టి. 80% సక్సెస్ రేట్ చూపించాను. అప్పుడు ఆ టైంలో విపరీతమైన వర్క్ ఉండేది.
ఎంత వర్క్ అంటే ఆ వర్క్ ఎక్కువైపోయి తట్టుకోలేక నా జూనియరు జె శ్రీనివాస్ అని ఉండేవాడు. జె శ్రీనివాస్ పులవర్తి శ్రీరామచంద్రమూర్తి గారి దగ్గర ఉండేవాడు. ఆయన ఆ జూనియర్ నాకు కావాలని నువ్వు చాలా బాగా చేస్తున్నావు వచ్చేయంటే తను వచ్చింది. వచ్చిన తర్వాత తను జూనియర్గా ఉంటూ చాలా మంచి వర్క్ చేసేవాడు. ఇంకా పూర్తిగా అతని మీద ఆర్గ్యుమెంట్ల దగ్గర అన్ని రీడింగ్స్ దగ్గర నుంచి ప్రతీదీ అతని మీద వదిలేసేవాడిని. అతనే చూసుకునేవాడు. మొత్తం ఆఫీస్ అంతా అతనే మేనేజ్ చేయగలిగేవాడు. ఆ తర్వాత అలాగా ఆఫీస్ వర్క్ బాగా చేయగలిగే జూనియర్లో బాగా చేసిన వాళ్ళలో ఇఫ్తెఖర్ మహమూద్ ఒకడు చాలా బాగా చేశాడు. ఆ తర్వాత వంకాయల శ్రీరామూర్తి ఉన్నాడు కదా, ఎన్వివి, అతను కూడా నా ఆఫీసులో అంటే వర్క్ కొంచెం ఎక్కువ కష్టపడి చేసేవాళ్ళు. వీటన్నిటితో ఇంకోటి ఉంది ఏంటంటే, కేవలం ఈ వృత్తి ద్వారా ఇప్పుడు నాకు బాలయోగి నాతోటే ఉండేవాడు. నన్ను వచ్చేయమనేవాడు రాజకీయాల్లో, రారా వచ్చేరా అని. నేను రానురా, నువ్వు జూనియర్ కాబట్టి నువ్వు వెళ్ళిపోతావు, నాకు ఆల్రెడీ కమిట్మెంట్ ఉంది, నాకు క్లయింట్లు ఉన్నారు, నేను వదిలేసి వెళ్ళలేను అని బాలయ్యతో వెళ్ళలేదు నేను. కానీ ఒక్కటేంటంటే నేను నచ్చింది ఏంటంటే, ఈ ప్రొఫెషను సామాజిక సేవ చేయడానికి ఈ న్యాయవాద వృత్తి చాలా మంచి మార్గం. అది తెలియని వాళ్ళకి తెలియదు, తెలుసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే సామాజిక సేవ రాజకీయాల్లోకి వెళ్ళి చేయక్కర్లేదు, కోట్లు సంపాదించి చేయక్కర్లేదు, న్యాయవాదులుగా ఉండి మనం చేయొచ్చు. ఎందుకంటే మన క్లయింట్లకు చేసే సర్వీస్లో కూడా మనం సోషల్ సర్వీస్ చేయొచ్చు. అంతేకాకుండా అనేక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో వెళ్ళొచ్చు, తద్వారా చేయొచ్చు. అది దానికి నేను ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ప్రాక్టీస్లో ఒక స్థాయిలో సెటిల్ అయ్యాను, నా పిల్లల్ని పెంచుకోగలిగిన స్థాయి నాకు వచ్చినప్పటి నుంచి సామాజిక సేవ వైపుకు నేను మరలి అనేక సామాజిక సేవల్లో నేను యాక్టివ్ పార్ట్ తీసుకున్నాను. మీ అందరికీ తెలుసు, మహర్షి సాంబమూర్తి సంస్థ ఉంది కాకినాడలో, దాంట్లో అన్ని పోస్టులు చేశాను. ప్రెసిడెంట్గా 3 టర్మ్ నుంచి నేనే కంటిన్యూ అవుతున్నాను. తర్వాత అవినీతి నిర్మూలన వ్యతిరేక వేదిక అని ఉంది కాకినాడ, దానికి కూడా నేను అధ్యక్షుడిని. తర్వాత ముస్లిం ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్, దానికి వైస్ ప్రెసిడెంట్ దాకా చేశాను, సెక్రటరీ చేశాను. అలాగే రిలీజియస్గా మాకు మసీదులకు సంబంధించిన అనేక మసీదులతో నేను అడ్వైజర్గా ఉన్నాను. ఇదంతా ఏంటంటే అల్టిమేట్ గోల్ ఏంటంటే, సోషల్ సర్వీస్ మనం చేయగలం. ఒక అడ్వకేట్గా మనం చాలా చేయొచ్చు, చాలామందిని ఆదుకోవచ్చు. నేను నా ఎక్స్పీరియన్స్ చాలా చేయొచ్చు. మీకు ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఏం చేస్తారు? నాకు మేడం గారి గురించి. డ్రింక్స్ తెప్పించి, నాకు కొడుకు, ఒక కుమార్తె, కూతురు. నా కొడుకుతోటే నేను ప్రాక్టీస్లోకి వచ్చానని చెప్పాను కదా, వాడు ప్రస్తుతం ఆయుర్వేదిక్ డాక్టర్, గవర్నమెంట్ డాక్టరు. వాడు విరవాడలో మెడికల్ ఆఫీసర్గా ఉన్నాడు. మా అమ్మాయి ఏమో ఇంజనీరు, తనేమో అబుదాబీలో ఉంటుంది. మా అల్లుడు కూడా అబుదాబీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా అమ్మాయి ఇన్ఫోసిస్లో చేసింది, విప్రోలో చేసింది, కాగ్నిజెంట్లో చేస్తూ వెళ్ళింది అబుదాబీలో ఉంటుంది. వాళ్ళిద్దరికీ మా అమ్మాయికి 2 కొడుకులు, మా అబ్బాయికి ఏమో కొడుకు, కూతురు. మా అమ్మాయి వివాహం కోసం మేము అల్లుడిని తెచ్చుకున్నాం. మామూలు సాంప్రదాయ ప్రకారం అన్నీ చేసాం. మా కోడళ్ళు, నా భార్య, నా కూతురు, ఈ అమ్మాయిని మనం కోడలుగా తెచ్చుకున్నాం అని చెప్తే తెచ్చుకున్నాం, చదివించుకున్నాం. అమ్మాయి ఏమో ఇప్పుడు డీజీఓగా చేస్తుంది. గవర్నమెంట్ సర్వీస్లో ఆల్రెడీ సర్వీస్ కోటాలోనే డీజీఓ చేస్తుంది. ఇప్పుడు నాతో పాటే నా కొడుకు, నా కోడలు ఇంట్లో. నా భార్య మున్సిపల్ మెడికల్ ఆఫీసర్ ప్రస్తుతం. ఈ వృత్తిలో నేను స్టార్టింగ్లో అది చెప్పాల్సింది ఏంటంటే, నా అనుభవంలో నేను చూసింది ఫ్యాక్ట్ మనం మాట్లాడుకుంటే, ఈ వృత్తిలో స్థిరపడడానికి చాలా కష్టపడాలి,
చాలా స్ట్రగుల్ అవ్వాలి. ఈ స్ట్రగుల్కి జనరల్గా అంటే సపోర్ట్ ఎలా ఉంటుందంటే, న్యాయవాద వృత్తి తండ్రో తాతో మామో ఎవరో ఒకటి ప్రొఫెషన్లో ఉంటే వాళ్ళ కోర్టులు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ లైబ్రరీలు డిపెండ్ అయ్యి దాని మీద ప్రాక్టీస్లో నిలదొక్కుంటారు. క్లయింట్లు కూడా వాళ్ళకున్న గుడ్విల్తో వస్తూ పోతూ ఉంటారు. దాని మీద బతికేస్తాం. అలా కాని వాళ్ళ పరిస్థితి ఏంటి? కొత్తగా ఈ వృత్తిలోకి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే, కొత్తగా ఈ వృత్తిలోకి వచ్చిన వాడికి నా సూచన ఏంటంటే, నా ఎక్స్పీరియన్స్ని బట్టి నాకు తెలిసింది ఏంటంటే, ఈ వృత్తిని చూస్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా సపోర్ట్ కావాలి, ఫైనాన్షియల్ సపోర్టు కావాలి. ఫైనాన్షియల్ సపోర్టు ముందు కొంతకాలం అంటే సుమారు 10 సంవత్సరాలు ప్రాక్టీస్, 10 years స్టాండింగ్ వచ్చే వరకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే నిలదొక్కుంటాం. అంటే ఈ 10 ఏళ్లలో మనం ఎటువంటి తప్పుడు పనులకి వెళ్ళిపోయి కంగారు పడిపోకుండా స్టాండర్డ్గా, బ్యాలెన్స్డ్గా, నైతిక విలువలకి కట్టుబడి ఈ గుడ్ ప్రొఫెషన్ని నిలబెట్టుకోవాలంటే మనకి ఎవరైనా సపోర్ట్ కావాలి. ఈ సపోర్ట్ మనం ఎక్కడి నుంచి తెచ్చుకోగలం? ఒక్కటే నేను చూసింది ఏంటంటే, ఎక్కడైతే సపోజ్ ఇన్ఫ్యాక్ట్ భార్యలు ఎంప్లాయీస్ అయితే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఎంతో కొంత భార్య ద్వారా సపోర్టు ఇంట్లోకి వస్తుంది కాబట్టి, డొమెస్టిక్గా కష్టాలు వాడికి ఉండవు కాబట్టి వాడు అవన్నీ పక్కన పెట్టి వాడు ఇంటికి వెళ్ళగానే బియ్యం పట్టుకెళ్ళాలి, కిరసాలు పట్టుకెళ్ళాలి, పొయ్యి చూడాలి అంటే ప్రాక్టీస్ ఏం చేయగలుగుతారు? చేయలేము, చాలా కష్టం. అదే తను ఏదన్నా భార్య ఏదో తెస్తుంది, తను చూసుకుంటుంది, తను ఇల్లు చక్కబెడుతుంది అన్న ధైర్యం ఉంటే ఖచ్చితంగా ఈ ప్రాక్టీస్ 10 సంవత్సరాల పాటు సక్సెస్ అవుతాం. అందువల్ల నేను అనుకోవడం కూడా, నా ఎక్స్పీరియన్స్లో కూడా చాలామంది అడ్వకేట్ని చూశాను. ఎవరైతే భార్యల ద్వారా ఫైనాన్షియల్ సపోర్ట్ తోటి, అంటే కట్నాలు కానుకలు తేవడం కాదు, ఉద్యోగరీత్యా చదువుకున్న భార్యలు ఉద్యోగాలు చేస్తూ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వగలిగారు, అలాంటి చోట ఎక్కువ చాలా పెద్ద పెద్ద లీడర్లు పైకి వచ్చారు. అంతేకాకుండా నేనైతే నా భార్య మీద కూడా చాలా డిపెండ్ అయ్యాను. ఎంత డిపెండ్ అయ్యేవాడిని అంటే, ఇంగ్లీష్లో పూర్గా ఉండేవాడిని. నేను నోటీసులు డిక్టేట్ చేసే నోటీసులు నా భార్య చేత రాయించుకునేవాడిని. నేను తెలుగులో రాసేసి నోటీసు ఇలాగ రాసేసి మ్యాటర్ నా వైఫ్కి ఇచ్చేస్తే దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేసి రెడీ చేసేది. అది సందులోకి వెళ్ళి టైప్ చేయించుకొచ్చి ఇచ్చేసేవాళ్ళు. ఆ రోజుల్లో నోటీస్కి 15 రూపాయలు, 25 రూపాయలు ఇచ్చేవారు పార్టీ. అదో పెద్ద ఆనందం మాకు. నేను తెచ్చే 20 రూపాయలు, 30 రూపాయలు నా వైఫ్ డైరీలో రాసేది. ఈరోజు మా ఆయన సంపాదన 30 రూపాయలు, ఈరోజు 20 రూపాయలు, అలాగ డైరీలు, పాత డైరీల్లో రాసు. ఆ స్టేజ్ నుంచి ప్రతీదీ కొన్నాను. నా టేబుల్, ప్రతి పుస్తకం, ప్రతి పేపర్, ప్రతిదీ నా స్వాధీనంతోనే, డబ్బులతోటే కొనుక్కున్నాను. గురుగారు, మీ బాల్యమిత్రులైన ఎల్ సుబ్రహ్మణ్యం గారు మీరు కూడా మీ బోట్లనే కాబట్టి చేపల వ్యాపారం చేసేవారండి? చేపల వ్యాపారం చేశాను. ఇప్పుడు సార్ ఇద్దరం కలిసి వైజాగ్లో విజయ ఫిష్ స్టాల్ అని చెప్పి ఒకటి ఫిష్ స్టాల్ పెట్టి, సూపర్ బజార్లో ఫిష్ స్టాల్లో చేపలు అమ్మేవాళ్ళం ఇద్దరం, నేను సుబ్రహ్మణ్యం. చేపలు అప్పుడప్పుడు మిగిలిపోతే మీరిద్దరు ఇద్దరం బ్యాచులర్స్, అప్పుడు పెళ్ళిళ్ళు అవ్వలేదు కదా, రూమ్లో వెళ్ళి పడుకునేవాళ్ళం, చేపల వ్యాపారం చేసేవాళ్ళం. ఇక్కడ నుంచి సప్లైని ఫిలప్ చేయకుండా ఏ నామినేషన్ వేయలేదు వాళ్ళకి. తర్వాత ప్రతి కౌంటింగ్కి నేనే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ వాళ్ళకి. సార్, జూనియర్స్ నిలదొక్కుకోవడానికి ఒక 10 years అలా పడుతుంది, ఇలా ఫైనాన్షియల్గా అంటున్నారు కదా, దీనికోసం గవర్నమెంట్ ద్వారా ఏమైనా చేస్తే బాగుంటుందనా, మీ సీనియర్స్ ఏమైనా చేస్తే బాగుంటుందనా? అది కాదు, అసలు ఈ వృత్తిని ఎన్నుకున్న వాళ్ళు కష్టపడడానికి, స్ట్రగుల్ చేయడానికి రావాలి.
అర్థమైందా? సంక్షేమ పథకాల ద్వారా మనకి అంటే ఈ ఫీల్డ్ గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ వ్యక్తులంతా జారిపోతున్నారండి ఈ ఫీల్డ్లో. నువ్వు రావాలని ఎంతో ఇంట్రెస్ట్గా ఉన్నా ఇలాంటి సపోర్టింగ్ లేక వెనక్కి వెళ్ళిపోయి వేరే వేరే వృత్తుల్లోకి వేరే వేరే అవునమ్మా, వాటిలోకి అందుకనే దానికి వెళ్ళిపోతున్నారు. తగ్గట్టుగా చూస్ చేసుకోవాలి. ఈ వృత్తిలోకి వచ్చినప్పుడే నిర్ణయించుకోవాలి. మనం కష్టపడాలి, మనం బాధ